హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన ప్రోగ్రామ్ని ఆంధ్రజ్యోతి పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లు, సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం, సాహితీ సంస్థ ఆస్తులను అటాచ్ చేస్తాం, బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం, హైదరాబాద్ క్రైమ్స్ జాయింట్ సిపి రంగనాథ్ అన్నట్లు ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. ఫ్రీ లాంచ్ ప్రాజెక్టు పేరుతో వేల మంది వినియోగదారులు పుట్టిముంచిన సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసం విలువ 1800 కోట్లుగా ఉంటుందని హైదరాబాద్ సిసిఎస్ అండ్ క్రైమ్స్ జాయింట్ కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. 2019లో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సాహితీ ఎండి బూదాటి లక్ష్మీనారాయణ 2022 కల్లా ప్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నిర్మాణంలో అడుగు ముందుకు పడకపోవడంతో 2022 జనవరి 8న యశ్వంత్ కుమార్ అనే వినియోగదారుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధితులు సిసిఎస్కు వరుసగట్టారు. సుమారు 300 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సిసిఎస్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు నత్తనడక సాగుతుంది. ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా సిసిఎస్ క్రైమ్ జాయింట్స్ సిపిగా బాధ్యతలు చేపట్టిన ఏవి రంగనాథ్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. ఇది నిన్న సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక సంస్థ బూదాటి లక్ష్మణ దాని ఎండి దాదాపు 1800 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేసి మోసం చేసినట్లు వారిపైన చీటింగ్ కేసు నమోదైంది. దాంట్లో 300 మందికి పైగా సిసిఎస్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లో కంప్లైంట్ ఇచ్చినట్లు, ఆ కంప్లైంట్ ఇప్పటివరకు నత్తనడక నడిచినట్టు నిన్న ఈ మధ్య కాలంలో ఐపీఎస్ల బదిలీలో క్రైమ్స్ సిపిగా సిసిఎస్ అండ్ క్రైమ్స్ సిపిగా బాధ్యతలు చేపట్టిన ఏవి రంగనాథ్ నిన్న ఈ బాధితులు అందరితోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టారు. వారి ఆఫీస్లో 300 మంది బాధితులు ఉన్నారు ఈ సాహితీ ఇన్ఫ్రా సంబంధించి. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, కంపల్సరీగా అటాచ్ చేస్తాం వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని, సాహితీ ఇన్ఫ్రా మీకు న్యాయం చేస్తాం, 1800 కోట్ల అవినీతి జరిగిందని దాని గురించి మొత్తం వివరించారు. దీని స్టోరీ ఏంటంటే 2019లో సాహితీ ఇన్ఫ్రాటెక్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక ప్రీ లాంచింగ్ వెంచర్ అని చెప్పి ప్రీ లాంచింగ్ వెంచర్ను ఓపెన్ చేసిన రోజుల్లో బుకింగ్స్ తీసుకొని 2019 నుంచి 2022 కల్లా మీకు కన్స్ట్రక్షన్ చేసి ఏదైతే కొత్త ఇళ్లని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ వినియోగదారుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు ప్రీ లాంచింగ్లో. దాని తర్వాత ఈ డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇంకో దగ్గర ల్యాండ్స్ కొని మళ్ళీ అక్కడ కొంతమందిని మోసం చేశారు. అక్కడ నుంచి ఇంకో దగ్గర అట్లా ఇదే అమౌంట్ని రొటేట్ చేసుకుంటూ వేరే దగ్గర మోసం చేస్తూ దాదాపు 1800 కోట్ల రూపాయలు అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల వర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి వారు ఏదో సొంత ఇల్లు సొంత జాగా ఉంటుందనే ఒక ఆశతోని ఒక సంస్థ సాహితీ ఇన్ఫ్రా అనేది ఉంది అని నమ్మి ఇస్తే ఈ డబ్బులు తీసిపోయి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఫ్రీ లాంచింగ్తో క్లోజ్, ఇక్కడ వసూలు చేసిన డబ్బులు ఇంకో దగ్గర ల్యాండ్ కొనటం, అక్కడ ఏదో ఒక వెంచర్ చేయటం, అక్కడ నుంచి ఇంకో దగ్గర ఇట్లా చేసుకుంటూ మోసాలు చేశారు. ఆ మోసాలపైన సంబంధిత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు పోయి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దీనిపైన పెద్ద చర్యలు లేవు. ఇప్పుడు ఏవి రంగనాథ్ నిన్న సిపిగా క్రైమ్స్ సిపి మీటింగ్ పెట్టి వాళ్ళకి అభయం ఇచ్చినట్లు ఒక వార్త ఇచ్చారు. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఇదే ఈనాడు పత్రిక కానీ కొన్ని పేపర్లలో ఇట్లాంటి సాహితీ ఇన్ఫ్రా కావచ్చు, ఇంకా కొన్ని కావచ్చు, పెద్ద యాడ్స్ ఇస్తారు, ఒక 2-3 పేజీల యాడ్స్ ఇస్తారు, వీళ్ళే వార్తలు రాసే పరిస్థితి. కాబట్టి ఏదైనా యాడ్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఒక సంస్థ గురించి మీరు ప్రమోట్ చేసేటప్పుడు కానీ దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వీళ్ళు వినియోగదారులను ఏ విధంగా మోసం చేస్తున్నారో అసలు వీళ్ళకి అనుమతులు ఉన్నాయో లేవో చూడాలి. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున యాడ్స్ వస్తున్నాయి. చంద్రశేఖర్ అని సుకేతన అని ఒక సంస్థ ఉంటుంది, స్వర్గసీమ అని, ఈ 2 బ్రాంచీలతోని వాళ్ళు షాద్నగర్ ఏరియాలో, కొందుర్గ్ ఏరియాలో పెద్ద ఎత్తున భూములు కొని తక్కువ ధరలో వాళ్ళు ఫామ్ ల్యాండ్స్గా, అదేవిధంగా వెంచర్స్గా రకరకాల పేర్లు చెప్పి వేస్తున్నట్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. అసలు దానికి అనుమతులు ఉన్నాయా లేవో తెలియదు, వీళ్ళు దాంట్లో యాడ్ వేస్తారు. మరి దానికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేసుకోవాలి, లీగాలిటీ ఉందా లేదా చూడాలి కదా. మీరు ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఏదైనా పత్రికలు మీ మీద ఉన్న క్రెడిబిలిటీతోని మీ యాడ్ను చూసి ప్రజలు కొనే పరిస్థితి. ఈ సాహితీ ఇన్ఫ్రా కూడా అదే పరిస్థితి. ఇటువంటి పత్రికలు వేసిన యాడ్లు చూసే, ఇటువంటి పత్రికలు చేసే పబ్లిసిటీని చూసే ప్రజలు వాళ్ళ వద్దకు పోయి ఆ ప్లాట్లు కొనటం, ఆ మొబిలైజేషన్ ఏదైతే అడ్వాన్సులు ఇవ్వటం, ప్రీ లాంచింగ్ అడ్వాన్సులు ఇవి చేస్తే వాళ్ళు బిస్తరెత్తి ఇంకో దగ్గర పోవటం, మోసం చేయటం ఇది జరుగుతుంది. ఇప్పుడు అతి త్వరలో నాకు తెలిసి ఆ బండారం కూడా బయటపడే ఏదైతే మీ ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే వస్తుంది.
ఆ సుకేతన అండ్ స్వర్గసీమ అని రకరకాల వేషాల్లో అవుతారు. ఒకరోజు చెట్టు ఎక్కుతారు, ఒకరోజు ఏనుగు ఎక్కుతారు, ఒకరోజు గుర్రం ఎక్కుతారు, ఇంకో రోజు ఏదో దేవుడి వేషంలో అవుతాడు. దానికి సంబంధించిన ఎండీనే యాడ్లు ఇస్తుంటాడు బయటకు వచ్చి. మీరు అతన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. రేపు అతనికి సంబంధించి దానికి సరైన అనుమతులు లేకపోయినా, సరైన అనుమతులు లేకుండా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా ఆ మోసానికి బలయ్యేది ప్రజలు. కానీ మీరు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా యాడ్స్ ఇచ్చే ముందు ఆలోచించుకోవాలా. నాకు తెలిసి దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని నా డౌటు. ఎందుకంటే ఎట్లాంటి అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఒక రియల్ ఎస్టేట్లో ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేసిన తర్వాతనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ వీళ్ళు ఏదైతే ఈ సుకేతన స్వర్గసీమ వాళ్ళు కూడా ఫామ్ ల్యాండ్స్ అని అగ్రికల్చర్ ల్యాండ్ కింద ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తారు, 2 కుంటలు 3 కుంటలు. కానీ అది రూల్స్కి విరుద్ధం. కుంటలలో ఫామ్ ల్యాండ్స్ అనేది వెంచర్ వేసి పబ్లిసిటీ చేయడానికి లేదు, అయినా చేస్తున్నారు. దానికి అసలు అనుమతులు ఉన్నాయా లేదా డిటీసీపీ అంటారు. డిటీసీపీకి జస్ట్ దరఖాస్తు పెడతారు అంతే. మేము ఒక వెంచర్ వేస్తున్నాం, దీనికి అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టి దాన్నే చూపించి అమ్మేస్తారు. దరఖాస్తునే అనుమతి వచ్చిన కింద. ఆ దరఖాస్తుని సంబంధిత అధికారులు పరిశీలించాలి, ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడాలి, దానికి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ల్యాండ్ ఇచ్చారో లేదు చూడాలి. ఇవన్నీ ఏం చూడరు. జస్ట్ ఆ దరఖాస్తు చేసిన దానికి ఏదో నెంబర్ ఇస్తారు, ఒకటి టీపీ నెంబర్, ఎల్పీ నెంబర్ అని. ఆ నెంబర్ని పెట్టేసి అయిపోయింది మాకు డిటీసీపీ ఉందని చెప్పి ఇస్తే వీళ్ళు యాడ్లు వేస్తారు. ఇదే పేపర్లో యాడ్లు వేసి ప్రజల్ని బ్రూడీ కొట్టిస్తున్న సంస్థలకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి దొంగ కంపెనీలతో, దొంగ వ్యక్తులతోని కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి చెమటొచ్చి కష్టపడి వాళ్ళు సంపాదించిన సొమ్ముని ఇట్లాంటి దొంగలు తినే పరిస్థితిని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అది సాహితీ కావచ్చు, స్వర్గసీమ కావచ్చు, సుకేతన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎట్సెట్రా ఏదైనా కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఈ పత్రికా యజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించి ప్రజల్ని మోసం చేసే విధంగా వ్యవహరించొద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే యాడ్లను బేస్ చేసుకొని వాళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మీకున్న పేరు కూడా పోకుండా ఉంటుంది. ఇంధనం వేళ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో నమూనాలు. వీటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాకే పథకాల అమలు. ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు సేకరించారు డిసెంబర్ 25 నుంచి నిన్న జనవరి 6 వరకు. దాంట్లో ఎక్కువగా ఇంధనం మెళ్ళకి, అదేవిధంగా రేషన్ కార్డ్స్కి దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో అసలు ఏ విధంగా ఉండాలో ఆ నమూనా. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అన్నది కొంత దాని నిర్మాణంలో సరైన రకంగా, అంటే అందరు లబ్ధిదారులకి ఆ పథకం అందినట్లు ఫెయిల్యూర్ స్కీమ్ అది వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ అనేది. ఇప్పుడు కొత్తగా ఇంధనం మెళ్ళకే 5 లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడికి ఇస్తాం ఇల్లు కట్టుకునే పేదవాళ్ళకి అని చెప్పి ప్రభుత్వం ఉంది. కానీ దానికి ఒక నమూనా ఇస్తుంది. వాళ్ళు చెప్పిన కొలతలు ఆ నమూనాలు ఉంటేనే 5 లక్షలు శాంక్షన్ చేయడానికి ఉంటుంది. ఈ గృహ నిర్మాణ శాఖ ఏం చేస్తుందంటే నమూనాలు ఇస్తుంది. ఈ నమూనాలో ఒక నమూనాను ఫిక్స్ చేసిన తర్వాత ఈ నమూనాలనే కట్టాలి. ఆ నమూనాలు కడితేనే 5 లక్షల వాళ్ళు రిలీజ్ చేస్తారు. 5 లక్షలకు సంబంధించిన నిధులు వచ్చే అవకాశం ఉంటుంది అర్హులకి. ఆ నమూనాల్లో నిన్న 3 రకాల నమూనాలు వాళ్ళు చూసినట్లు, ఆ మూడిట్లో ఏది సెలెక్ట్ చేస్తారో తెలియదు. ఒకటి దాదాపు 560 అడుగుల ఫ్లింత్ ఏరియాతోని, ఇంకోటి 506 అడుగులతోని, ఇంకోటి 390తోని. 390 ఫ్లింత్ ఏరియా ఉన్నది సింగిల్ బెడ్రూమ్. ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది. 560 డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది. 506 అడుగులు కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి చిన్న చిన్నవి, కాకపోతే ఒక కిచెన్, ఒక హాల్ ఉంటుంది. ఈ మూడిట్లలో ఏదైతే ప్రభుత్వం ఆమోదం తెలిపిద్దో ఆమోదం తెలిపిన నమూనాలోనే ఉంటే ఇంధనం ఇళ్ళు రేపు కట్టుకోవడానికి వారు నిధులు విడుదల చేస్తారు, లేదంటే లేదు అన్నట్టు చెప్పారు. అర్హులను తేల్చాకే పథకం అమలు. ఇంకోటి, ప్రజాపాలనపై నేడు సీఎం సమీక్ష. తదుపరి చర్యలపై మంత్రులు, సీఎస్, ప్రత్యేక అధికారులతో చర్చ. ప్రజాపాలన వెబ్సైట్ను ప్రారంభించిన రేవంత్ 1,25,00,000 అర్జీలు రాక 3వ గ్యారంటీ అమలుకు సన్నాహాలు. నెల రోజుల పాలనలో తృప్తి. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినట్టు నిన్న 7వ తారీఖుకి నెల రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి. నెల రోజుల పాలనపై చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము అని చెప్పి, అదేవిధంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఈరోజు సమీక్ష క్యాబినెట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతోని ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది. 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ అప్లికేషన్లు మొత్తం రేపు 17వ తారీఖు కల్లా అంతా ఆన్లైన్ చేసి డిజిటలైజ్ చేసి అన్ని వెబ్సైట్లో లోడ్ చేసి ఉంచుతారు. దానికి ఒక కోడ్, యూనిక్ ఐడి కోడ్ కూడా ఇస్తారట, ఐడి నెంబరు ప్రతి లబ్ధిదారుడికి. దానికి సంబంధించిన రివ్యూ ఏ విధంగా ఉండాలి, అర్హతలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలపై ఈరోజు సమీక్ష ఉన్నట్టు. ఆ సమీక్షలో మంత్రులు పాల్గొంటారు, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు అని చెప్పి ఒక వార్త ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి
పేపర్లో వచ్చింది. అదేవిధంగా ఇంకోటి కేటీఆర్ నిన్న జహీరాబాదు పార్లమెంటు సమీక్ష సమావేశంలో మాట్లాడింది అనుకుంటా. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు, నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట, బీఆర్ఎస్ సిట్టింగ్లు మార్చితే బాగుండేది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, మా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపు, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం హరీష్ రావు అన్నట్లు కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారు, రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తారు అని చెప్పి కేటీఆర్ ఒక నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు జహీరాబాదు పార్లమెంటు సమీక్ష సమావేశంలో. ఇది ఎందుకంటే మొన్న ఒక ప్రముఖ దినపత్రికకి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ముఖ్యమంత్రి చెప్పినట్టు కొత్త జిల్లాలపైన రిటైర్డ్ జడ్జితోనే ఒక కమిషన్ వేస్తాం, ఆ జిల్లాల రూపురేఖలు కానీ సరిహద్దులు కానీ, ఒక జిల్లాలో ఉండాల్సిన మండలాలు ఇంకో జిల్లాలో కలటం, ఒక నియోజకవర్గం ఒక 2-3 జిల్లాల్లో ఉంది, దీనిపైన సమీక్ష చేస్తాం అని చెప్పి ఒకటి ఇచ్చారు, కమిషన్ వేస్తాం. దాన్ని కేటీఆర్ అసలు కొత్త జిల్లాలు రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు ఒక ఖండన ఇచ్చినట్టు, కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తారు, ఊరుకుంటారా అని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా మేము అభ్యర్థులను మార్చి ఉంటే సిట్టింగ్లకి కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చి ఉంటే అసలు గవర్నమెంట్ గెలిచేది అనే విధంగా మా పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని, నెల రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అప్రతిష్టను మూతగలుగుతుంది, వ్యతిరేకత నిరసనల్ని అప్పుడే స్టార్ట్ అయినాయి ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు అన్నట్లు కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కానీ ఒక నెల రోజులకే మనం ప్రభుత్వాన్ని నిందించడం అనేది కరెక్ట్ కాదు. మీరు రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం రకరకాల అప్రతిష్ట పాలైన నిరసనలు వ్యక్తం చేస్తానంటే ఒక విధంగా ఉండొచ్చు. గత 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడ కూడా ప్రజా గొంతుకలను, ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడికే నొక్కి పరేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ నిరసన తెలియజేసే హక్కు లేదు, ఎక్కడికక్కడికి హౌస్ అరెస్టులు ఉండేవి, ఎక్కడికక్కడికే ముందస్తు అరెస్టులు ఉండేవి. ఇట్లాంటి ఇప్పుడు లేవు కాబట్టి నిరసన కాదు, అడిగేవాడిని ఎవడైనా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటే క్వశ్చన్ చేస్తారు కాబట్టి దాన్ని నిరసన అంటే క్వశ్చన్ చేసే హక్కుని మీరు ఎప్పుడైతే కాల్ రాశారో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడగొచ్చు, ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ నిలదీసే పరిస్థితి ఉంటుంది, పోయి అడిగే పరిస్థితి ఉంటుంది. దాన్ని నిరసన అంటే ఆ అడిగే హక్కుని ఏదైతే స్వేచ్ఛాయుతంగా భావస్వేచ్ఛ ప్రకటన మీరు హరించారు కాబట్టి ఈరోజు అది నిరసన కింద మీకు కనిపిస్తుంది. ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఎక్కడ అడిగే హక్కే లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ పోయి నిలదీసి అడిగే పరిస్థితి లేదు, కేసులు పెట్టే పరిస్థితి ఉండేది. ప్రతిపక్ష పార్టీలు అడిగే పరిస్థితి లేదు, కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. ఈరోజు అది లేదు, స్వేచ్ఛగా ఉంది కాబట్టి పోయి అడుగుతున్నారు. దాంట్లో నిరసన అని మీరు ఎట్లా అనుకుంటారు? నెల రోజులకి అప్రతిష్ట మొత్తం మూట కట్టినట్టు చెప్తారు వాళ్ళు. అసలు మొత్తం ఆ ఫైల్స్, అవి రివ్యూలు అదే ఇంకా పూర్తి కావాలి. అసలు మీరు చేసింది ఏంది, వాళ్ళు చేయాల్సింది ఏందని తెలుసుకోవడానికే ఇంకా టైం పట్టింది. దానికే మీరు అయిపోయింది అంతా తెలంగాణ మునిగిపోయింది అన్నట్టు చెప్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. ఇట్లా మీరు ఏదో ఓడిపోయిన అనే అక్కస్తోని ఒకసారి ఎల్లగక్కే ప్రయత్నం చేస్తే లాభం లేదు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఈరోజు నమస్తే తెలంగాణలో మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించినట్టు ఒక వార్త. వాళ్ళు నరసింహన్ దంపతులు ఇద్దరు కూడా వచ్చి కేసీఆర్ని పరామర్శించిన ఫోటో ప్రధానంగా వేశారు. ఇంకొకటి ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆందోళన, దద్దరిల్లిన ధర్నా చౌక్, మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్తో నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్కు ధర్నా చౌక్లో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు నిన్న ఇందిరా పార్కులో ధర్నా చేసిన దానికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఫోటో వేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల వల్ల ఆటోలకి గిరాకీ తగ్గింది, ఆటోలు మా జీవన భృతి మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉందనేది దీనిపైన ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించడం, వారికి ఆర్థికమైన సహాయం చేయడానికి మేము ఆలోచిస్తున్నాం ప్రభుత్వ పరంగా ప్రతి ఆటో డ్రైవర్కి. దాంట్లో మీరు చింతపడొద్దని గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ దీన్ని నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా వేశారు. అది ఇందిరా పార్కులో ధర్నా చేసుకోవడానికి. ఇట్లాంటి ఇందిరా పార్కులో 10 సంవత్సరాల నుంచి ధర్నా చేసేవాడిని ఎవరిని కూడా స్వేచ్ఛగా ధర్నా చేయనిలే. అక్కడ ఎవరైతే బాధితులు ధర్నా చేయాల్సిన వాళ్ళకంటే ఎక్కువగా పోలీసులు ఉండేది ప్రతి దగ్గర గత 10 ఏళ్లలో. ఇది ఒక ప్రజాస్వామ్యత వాతావరణమే కదా, ఇది ఒక మార్పు అన్నమాట. గవర్నమెంట్ మారినందుకు ఇది ఒక మార్పు. ఇందిరా పార్కులో ఇన్ని వందల మంది జమ అయ్యి ధర్నా చేసుకోవడానికి
ఒక స్వేచ్ఛని, ఒక స్వతంత్రాన్ని, ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించింది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది. వాళ్ళ వాయిస్ని, వాళ్ళ యొక్క ఏదైతే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రిజిస్టర్డ్ చేయడానికి చేశారు ధర్నా. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి ప్రభుత్వం కూడా ఏదైనా ఆదుకోవాలంటే ఇట్లాంటి సమస్య పైన మీరు వాళ్ళు ఆ సమస్యని హైలైట్ చేస్తేనే ఆదుకుంటారు, తప్పులేదు. కానీ మీరు ఈ ఈ ఫోటో వేసే అర్హత నమస్తే తెలంగాణ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అర్హత లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అసలు ఇందిరా పార్కే వద్దన్నారు, ధర్నా చౌకే వద్దన్నారు. ధర్నాలు దేనికన్నారు? ఈరోజు నెల రోజులకే కొత్త ప్రభుత్వం ధర్నాలు చేసుకునే హక్కు, మాట్లాడే హక్కు, నిరసనలు తెలుపుకునే హక్కు ఇస్తుందంటే ఇది ఒక రకంగా సంతోషకరమైన విషయం. అంటే ప్రజలకు ఉన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. మెమోరాండమ్స్ ఇస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. మీరు వీటన్నిటిని కాలు రాశారు కదా. ఈరోజు మీరు ఆటో డ్రైవర్ల మీద ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నారు. చెప్పండి, ఆటో డ్రైవర్లకి ఫైనాన్షియల్గా మేము హెల్ప్ చేస్తామని ప్రభుత్వం అంటుంది. మహిళలకి స్కీమ్ పెట్టడమే తప్పు అన్నట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అదైతే చెప్పండి. మీరు అది చెప్తే కాదు, చెప్తే ప్రజలు కూడా అర్థం ఓహో మహిళలకు సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంది, మహిళలకు వద్దంటుంది అని చెప్పి దీన్ని ఇండైరెక్ట్గా ఆటో డ్రైవర్లు అని ముసలికని వాళ్ళకి సమస్యలు ఉంది వాస్తవం. వాళ్ళు చేసే వాళ్ళ సమస్య పైన పోరాటం చేస్తుంది వాస్తవం. దానికి మీ ముసలి కన్నీరు అవసరం లేదు అనేది ఇక్కడ ప్రజల యొక్క ఒపీనియన్. ఇవ్వాలి తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర, అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అంటూ కేటీఆర్ అన్నారు నిన్న. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే ఏముండదు, బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ఏం ముప్పు ఉంటుంది. తెలంగాణ అనే పదాన్ని చెరిపేసే కుట్ర ఎవడు చేయట్లేదు, చేయరు కూడా. ఎందుకు అవసరం? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పార్టీ ఏదోనా ఇది ఆన్గోయింగ్ సిస్టమ్, ప్రభుత్వం నడుస్తూనే ఉంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు. అంటే బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ. మీరు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీలోంచి తీసేశారు, అది గమనించుకోవాలి. ఫస్ట్ మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు కానీ ఉద్యమం అప్పుడు ఉంది. దాన్ని మీకు అధికార దాహం ఎక్కువై దేశవ్యాప్తంగా ఏదో చేయాలని ఒక పన్నాగంలో భాగంగా మీరు ఆ తెలంగాణ పదాన్ని తీసి మీరే తెలంగాణ పదాన్ని తీసేసింది మీరు. ఇంకా కుట్ర ఎవడు చేయట్లేడు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి చేశారు మీరు, భారత రాష్ట్ర సమితి. మీరు కదా తెలంగాణ పదాన్ని తీసేసి మళ్ళీ ఇవాళ వచ్చి బీఆర్ఎస్ లేకపోతేనే తెలంగాణ లేదు, బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు అనేది కాదు. తెలంగాణ ప్రజలు లేకపోతే తెలంగాణ ఉండదు. తెలంగాణ ప్రజలు లేకుండా ఎడిగిపోతారు. తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీ నాయకుడు తెలంగాణ గురించి మాట్లాడతారు. మీరేదో దాన్ని సెంటిమెంట్ రాజేసి మళ్ళీ ఏదో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజలు తిరస్కరిస్తారు. మీరు ప్రజలకి గత 10 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది చెప్తే మంచిగా ఉంటుంది. ఈ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఏదో నిప్పు రాజేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. మీరు మీ పార్టీలోంచే తెలంగాణ పదాన్ని తీసేశారు. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పు. ఏమైంది ముప్పు? కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదరిన అభిమానం. ఇక భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే. చిన్న పొరపాట్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగనీయం. అప్పులను చూసి సర్కారు తప్పించుకునే ఎత్తు. కాంగ్రెస్ హామీలను మర్చిపోకుండా చూద్దాం. జహీరాబాద్ పార్లమెంటుకు సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం. అది పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. చెక్కు చెదరని అభిమానం ఉందా లేదా అనేది ఎన్నికలే కదా కొలబద్దా. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా అభిమానం ప్రజలకి ఉంది, అభిమానం ఆ నాయకుడి పైన ఆ పార్టీ పైన అనేది ఎక్కడ తెలుస్తుంది? ఎన్నికల ఫలితాలే కొలబద్దా. రేపు 17 పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. మీరు 17కి దాదాపు ఎక్కువ మెజార్టీ స్థానాలు 10-15 తెచ్చుకోండి. అభిమానం చెక్కు చెదరలేదు అట్లే ఉందని మేమందరం నమ్ముతాం, ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు అదే అక్కడ ఏదో 2-3 సీట్లు గెలవడానికి తెలంగాణ అనే పదాన్ని తీసేయడానికి, పదాన్ని ఎట తీసే తెలంగాణ పదాన్ని తీసి ఏం పెడతారు ఈ రాష్ట్రానికి పేరు? ఎందుకు తీసేస్తారు తెలంగాణ పదాన్ని? మీరు లేనిది ప్రజల్లో ఒక భ్రమల్ని సృష్టించి చిన్న తప్పులు జరిగినాయి గతంలో. చిన్న తప్పులు కాదు, పెద్ద తప్పులే జరిగినాయి. ప్రజల కోణంలో, ప్రజలను పరిపాలించే విధానంలో చాలా పెద్ద తప్పులు జరిగినాయి. దానివల్ల మీరు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఇంకా మీరు రియలైజ్ అయ్యి ప్రజలకు మనం ఏం చేయలేదు, ఏ రకంగా తప్పులు చేసినా ఆ తప్పులను సరి చేసుకునే పద్ధతి చూడండి తప్ప మేకపోతు గాంభీర్యం వ్యవహరించి మేము అంతా కరెక్టే వచ్చినాయి, మాకేం తక్కువ సీట్లు రాలే, 39 సీట్లు వచ్చినాయి, మనం జస్ట్ ఒక 1% తేడాతో ఓడిపోయినాం. ఈ కుంటి సాకులు వీటిని కాదు మీరు చెప్పాల్సింది. లేకపోతే తెలంగాణ బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే పద్ధతిలో మీరు చెప్పి తెలంగాణలో ప్రజల్ని ఏదో సెంటిమెంట్ వైపు మలిపే ప్రయత్నం చేయొద్దు.
ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి చూడొచ్చు. సాక్షిలో 40 రోజులే గడువు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడే అవకాశం. 6 గ్యారెంటీల్లో ఇప్పటివరకు అమలు చేసింది 2. మిగతా గ్యారెంటీల అమలుకు ఆటంకంగా కోడ్. షెడ్యూల్ గురించి ముందే తెలుసు కనుక కోడ్ పేరిట గ్యారెంటీలు అమలు దాటవేతను జనం హర్షించరనే అభిప్రాయము. మిగిలిన 40 రోజుల్లోగా అమలుపై కాంగ్రెస్ అధికార వర్గాల్లోనూ సందేహాలు. రేషన్ కార్డులు ఇచ్చి పథకాలు అమలు చేయాలంటే సమయం సరిపోదనే చర్చ. సంక్రాంతికి కొన్ని పథకాలు అమలు చేస్తారనే ఆశాభావంలో రాష్ట్ర ప్రజలు. పెన్షన్లు, రైతు బంధు అమలుకు సంబంధించిన డేటా అందుబాటులో ఉన్న తాత్సారం ఎందుకు చేస్తుండ్రనే అనుమానాలు. ప్రజాపాలనపై నేడు సమీక్ష. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం. అందుబాటులో ఉన్న మంత్రులు హాజరుకు విజ్ఞప్తి. అభయస్థం అర్హుల ఎంపిక, కాళేశ్వరం తదితర అంశాలపై చర్చించే అవకాశం. ప్రజాపాలనపై నేడు ముఖ్యమంత్రి సమీక్ష చేసేది ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. ఇంకోటి 40 రోజుల గడువులోనే కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారెంటీల అమలుకు అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటితో నెల అయింది, ఇంకా 40 రోజులే ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1st వీక్ తర్వాత ఎప్పుడైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నెల రోజులు ముందుకు వచ్చింది. మామూలుగా అయితే 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మార్చి 17కి 100 రోజులు అయింది. అది కాస్త ఫిబ్రవరి 17కి వచ్చింది. ఫిబ్రవరి 10, 17 అయింది. దానికే ఒక నెల రోజులు ముందుకు వచ్చిందని, ఇంకా 40 రోజులే గడువు ఉందని చెప్పి ఒక వార్త ఇచ్చారు. దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు 100 రోజులు అమలు చేయడానికి మరి లోక్సభ ఎన్నికల కోడ్ని ఇంకా సాగ్గా చూపించి కొన్ని స్కీములు ఇంకా డ్రాగన్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే వాళ్ళు నిజంగానే ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు నిజంగా చేయాలి అనుకుంటే రైతు బంధుకు సంబంధించి వాళ్ళ దగ్గర అంత డేటా ఉంది. ఏ రైతులకి ఎన్నెన్ని ఎకరాలు ఉంది, ఎంత రైతు బంధు వస్తుంది. 10,000 ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా ఇస్తుంది. దానికి వీళ్ళు ఇస్తానన్న ఎకరానికి 15,000 ఇస్తానన్నారు. వేయొచ్చు డబ్బులు, ఎందుకంటే డైరెక్ట్ వేయటానికి ఉంది. అంటే నిధుల సమస్య లేకపోతే ఇట్లా వేయచ్చు. కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేదు, డేటా ప్రాబ్లం లేదు, దానికి అప్లికేషన్లు తీసుకునే అవసరం లేదు. పెన్షన్లు కూడా అంతే. 3,000 నుంచి 6,000కి వికలాంగులకి, 2,000 నుంచి వయోవృద్ధులకు 4,000, విడోవులకి 4,000 ఇస్తున్నారు. వాటికి సంబంధించిన డేటా కంప్లీట్గా మీ దగ్గర ఉంది. కొత్త వాళ్ళకి దరఖాస్తులు తీసుకున్నారనే సరే, దానికి ఒక అర్థం ఉంది. పాత వాళ్ళకు పెంచడానికి కానీ పెంపుదల చేయడానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు, పెంచాల్సింది. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి వీళ్ళు మరి ఈ కోడ్ని చూపించి మళ్ళీ ఇంకొక 2 నెలలు 3 నెలలు గడిపే ప్రయత్నం చేస్తున్నారా? మొన్న రైతు బంధు వేయచ్చు వాస్తవంగా 15,000 రూపాయల చొప్పున 7,500 ఫర్ ఎకర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటాను బేస్ చేసుకుని వేయచ్చు. మీరు అన్నట్లు ఏదన్నా సీలింగ్ పెట్టాలంటే అసెంబ్లీలో చర్చించాక పెడతారు. దాని తర్వాత నెక్స్ట్ విడతలో వాళ్ళని కట్ చేయొచ్చు సీలింగ్ పెట్టి. ఏదైనా కొంతమంది పెద్ద రైతులకి ఇవ్వద్దు అనుకుంటే, బడా భూస్వాములకి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇవ్వద్దు అనుకుంటే, అది అసెంబ్లీలో మీరు అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకుంటున్నారు, చర్చ పెడతారు. అదంతా పెట్టిన తర్వాత నెక్స్ట్ సీజన్ ఉంటుంది కదా, నెక్స్ట్ వానాకాలం సీజన్కి మీరు అది కట్ చేసి పోయేది. రైతు బంధు ఇచ్చి ఉంటే మీ మీద కొంత క్రెడిబిలిటీ ఉండేది. ఎస్ అన్నమాట ప్రకారం ఇచ్చారు అనేది. ఒక్క మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏ స్కీము ముందుకు పడే పరిస్థితి, ముందుకు పడుతున్నట్టు కూడా అనిపించట్లే. అప్లికేషన్లు తీసుకోవడానికి ఇది పట్టింది. 17వ తారీఖు వరకు ఆన్లైన్లో డేటా ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 10-15 రోజులే టైం ఉంటుంది అమలు చేయడానికి. ఎందుకంటే కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1st వీక్లోనే కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మహిళలకు 2,500, 200 యూనిట్లో గృహజ్యోతి అని పెట్టారు మీరు, ఫ్రీ విద్యుత్ అని. దానికి సంబంధించి కూడా డేటా కంప్లీట్గా ప్రభుత్వం వద్ద టీఎస్ వాళ్ళ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఒక మహిళలకు 2,500 అనేది మీరు అప్లికేషన్లు పర్ఫెక్ట్గా తీసుకొని డేటా అవసరం. ఇప్పుడు మిగతా పెన్షన్లకు కానీ రైతు బంధుకు కానీ ఈ 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకు కానీ మీకు డేటానే అవసరం ఉండదు. ఎందుకు అవసరం ఉండదంటే వాళ్ళు వైట్ రేషన్ కార్డును లింక్ చేస్తే సరిపోదు సర్వీస్ నెంబర్కి. చేస్తే వాళ్ళ అదైతే మీటర్ రీడింగ్ ఏదైతుందో ఏ మంత్కి ఆ మంత్ వస్తుంది. 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి ఎట్లాగా మీరు ఇచ్చేయచ్చు డైరెక్టే. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నట్లు డిలే చేసి 4 రోజులు గడపడానికి 4 రోజులు గడుపుతారు, ఇంకో నెల గడుపుతారు, 2 నెలలు గడుపుతారు. కానీ తర్వాత అయితే కంపల్సరీ అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అమలు చేయకపోతే మీ పైన ప్రధానంగా ప్రజల నుంచి తొందరగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదో ఇది టైం డిలే చేసి లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కొచ్చే, కానీ ఇంకా నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, చాలా పంచాయతీ లోకల్ బాడీ ఉన్నాయి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, వీటన్నిటికి సంబంధించి కూడా రేపు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద రివ్యూలు జరుగుతున్న ప్రజలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ఒక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏది కాలే.
మరి అది అవుతుందా, ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది కూడా డౌట్ వ్యక్తం చేస్తూ ఈరోజు సాక్షి పేపర్ కూడా ప్రధానంగా ఒక వార్త ఇచ్చింది. మోదీపై మాల్దీవుల మంత్రులు నోటి దురుసు, సర్వత్రా దుమారం, మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు ప్రభుత్వం. మోడీపై ప్రధానమంత్రి మోడీ మొన్న లక్షద్వీప్, మనకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్కి వెళ్ళారు. లక్షద్వీప్ అనేది ఒక బీచ్ ఏరియా, బాగా సముద్రం ఉంటుంది పక్కనే. ఆ బీచ్ ఏరియాని వారు సందర్శించారు ఒక దేశ ప్రధానిగా. సందర్శించి బీచ్ టూరిజాన్ని డెవలప్ చేస్తాం మేము అని కూడా ఒక ప్రకటన చేశారు. దానిపైన పక్కనే ఉన్న మాల్దీవులు అనే ఒక చిన్న దేశం అది. ఆ మాల్దీవుల దేశంలోనే ఒక 2-3 మంత్రులు దురుసుగా మన ప్రధాని పైన మాట్లాడిన పరిస్థితి. మీకు అంత సీన్ లేదు, మీరు టూరిజంని డెవలప్ చేయలేరు, అది భ్రమే, నువ్వు ఒక తోలుబొమ్మవి, విదూషకుడివి అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి. ఒక ప్రధాన్ని పట్టుకొని విదూషకుడివి, నువ్వు ఒక తోలుబొమ్మవి, మీ భారతదేశంలో హోటల్స్లో రూములలో స్మెల్లే వస్తుంది, దాన్ని హోటల్స్నే మెయింటైన్ చేయలేరు, రూములలో స్మెల్ని మీరు శుభ్రం చేసుకుంటే చాలా అక్కడికి టూరిజం డెవలప్ అయినట్లే అన్నట్టుగా, మాకంటే మించిన వాళ్ళు లేరు, మాకు రీచ్ కాలేరని ఒక అహంభావపూరితమైన వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. దానిపైన పెద్ద ఎత్తున నిన్న దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను కూడా తొలగించారు అక్కడ ప్రభుత్వం. ఎందుకంటే ఈ మాల్దీవులకు సంబంధించి టూరిజం మొత్తం కూడా భారతదేశం నుంచి ఎక్కువ మంది పోతారు. ఒక 15-20% మంది ఇక్కడి నుంచే పోతారు టూరిస్టులు. ఆ టూరిస్టులు పోవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా నిధులు వస్తాయి అన్నట్టు. హోటల్స్ బుకింగ్ కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, ఇక అక్కడ రకరకాల ఛార్జెస్ కానీ అన్ని రూపంలో వాళ్ళకి ట్యాక్స్లు వస్తాయి. వాళ్ళు ఏదైతే ఈ దుమారం వ్యాఖ్యలు, తోలుబొమ్మ ఇట్లా అని చెప్పి మన భారతదేశాన్ని కించపరిచే విధంగా ప్రధానమంత్రిని డైరెక్ట్ అటాక్ చేసిన పరిస్థితుల్లో మన భారతదేశం నుంచి ఆల్రెడీ మాల్దీవులు టూరిజానికి వెళ్ళటానికి ఏదైతే ఉన్నారో, ఈ బీచ్ టూరిజానికి వెళ్ళటానికి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లు రద్దు చేసుకున్నారు. 8,000 మంది ఫ్లైట్ టికెట్లు రద్దు చేశారు. 2,500 మంది హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు ఇమీడియట్లీగా. ఇది నిన్న ఈ పెద్ద ఎత్తున దుమారం లేగింది. వాళ్ళు కూడా అక్కడ ప్రధాని భయపడి ఇదంతా మనకి రేపు ప్రాబ్లం అయ్యేటట్టుంది, అంతర్జాతీయంగా ఒక అత్యంత శక్తివంతమైన దేశం ఇది, ఒక ప్రధాన్ని మనం అట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టడం అనేది తప్పు, దానివల్ల మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతాయి అనే ఉద్దేశంతో 3 మంత్రులను కూడా సస్పెండ్ చేసినట్టు ఒక వార్త వచ్చింది. ఇది నిన్న ప్రధానంగా మోడీకి సంబంధించి వార్త సాక్షి దీంట్లో ఇచ్చారు పేపర్లో. నెక్స్ట్ మనం ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా అదే గ్యారంటీలే ప్రాధాన్యాలు, అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు, ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఈ ప్రత్యేక వెబ్సైట్ పెడతారట. ఈ అభయస్థం అప్లికేషన్లకు సంబంధించి, ప్రజాపాలనకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ పెట్టి, ఆ వెబ్సైట్లో ప్రతి పౌరుడు మరి లాగిన్ ఇస్తారా లేదో తెలియదు, ప్రతి పౌరుడు వాళ్ళకి ఇచ్చిన యూనిక్ ఐడిని ఎంట్రీ చేస్తే మన దరఖాస్తు ఏ స్టేజ్లో ఉందని తెలుసుకునేటట్టు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుంది. దానికి ప్రజాపాలన.తెలంగాణ.gov.in అని ప్రారంభిస్తారు. ఈరోజు 11 గంటలకు అన్నట్లు ఒకటి ఇచ్చారు. అర్జీలన్నీ 17లోగా ఆన్లైన్లోకి పోతాయట. ఆన్లైన్లోంచి మనం చూసుకోవచ్చా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏ వైద్య కళాశాల అయినా ఫీజు ఎంతో ముందే చెప్పాలి, అప్పుడే ఆ సీట్ లెక్కలోకి. సొంతంగా ఖర్చు చేర్చుకోవడం కుదరదు. కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లోనే. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు. జాతీయ వైద్య కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజులను ముందే తెలపాలి, అప్పుడే ఆ సీట్ ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఉంటుంది, లేకపోతే ఆ సీట్ రద్దు అవుతుంది అని అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్లోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిపాదన ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. మెడికల్కి సంబంధించి పీజీ సీట్లు గతంలో ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన ఫీజులు వసూలు చేసి దందా చేసేది. దాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో నిన్న ఒక ప్రకటన చేసింది. ప్రతి కాలేజీ, దేశంలో ఉన్న ఏ మెడికల్ కాలేజీ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటు ఆన్లైన్లో భర్తీ చేయాలి. అది మెరిట్ ఆధారంగా ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగానే కంపల్సరీ. అట్లా కాకుండా మీరు సొంతానికి ఏదైతే భర్తీ చేసుకుంటే ఆ సీట్ రద్దు అవుతుంది. మీరు సొంతానికి ఫీజులు వసూలు చేయడం లేదు. గవర్నమెంట్ నిర్దిష్టంగా ఏదైతే ఫీజు పెట్టిందో ఆ ఫీజుని వసూలు చేయాలని చెప్పి ఒకటి మార్గదర్శకాలు విడుదలైనట్లు ఇచ్చారు. అదేవిధంగా లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను, కోఆర్డినేటర్స్ని కాంగ్రెస్ పార్టీ నేను నియమించింది. గతంలోనే పీసీసీ ఒక తీర్మానం చేసి పంపించింది, ఈ లోక్సభ స్థానాలకు వీళ్ళు కోఆర్డినేటర్స్ అని. దాన్ని నిన్న ఏఐసీసీ ఆమోదించినట్టు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, నిన్న అనౌన్స్ చేశారు లిస్ట్ని. 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించారు. దాంట్లో ప్రధానంగా అందరూ మంత్రులే ఉన్నారు, ఒక 2 తప్ప. సుదర్శన్ రెడ్డి
జహీరాబాదు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే టి జీవన్ రెడ్డి నిజామాబాదు పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు మంత్రులుగా లేరు, కానీ వాళ్ళకి ఇచ్చారు. మిగతా అంతా మంత్రులే ఉన్నారు. ఆదిలాబాద్ సీతక్క, వరంగల్కి సంబంధించి కొండా సురేఖ, ఇట్లా మహబూబాద్కి సంబంధించి పొంగులేటి, ఖమ్మంకి సంబంధించి కూడా పొంగులేటి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, ఇట్లా పార్లమెంటు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని కోఆర్డినేటర్స్ నియమించారు. అది నిన్న ప్రకటన ఏఐసిసి నుంచి వచ్చినట్టు ఒక ప్రధాన వార్త. 70 కోట్లు వెచ్చిస్తే 1,60,000 ఎకరాలకు నీరు. మే నెలాఖరుకల్లా సీతారామ ఎత్తిపోతల లింకు కాలువలు పూర్తి చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. దశల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేపట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిన్న సీతారామ ప్రాజెక్టు పైన రివ్యూ చేశారు. ఒక 70 కోట్లు మనం ఇప్పుడు ఖర్చు చేయగలిగితే 1,60,000 ఎకరాలకు నీళ్ళు అంతి. అది ఈ ఏప్రిల్ మే కల్లా పూర్తి చేసి వచ్చే వానాకాలం సీజన్లకి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అధికారులని ఆదేశించినట్లు ఒక వార్త. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇది సీతారామ ఎత్తిపోతల పథకం. ఇంకొకటి కొంత వర్క్ ఆన్గోయింగ్లో ఉంది. ఇంకో 70 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చే వానాకాలం పట్టక 1,60,000 ఎకరాలకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. నెక్స్ట్ ఆ వెబ్సైట్కి సంబంధించి ఈరోజు ఏదైతే వెబ్సైట్ ప్రజాపాలన వెబ్సైట్ని ప్రారంభిస్తారో రేవంత్ రెడ్డి గారు అని ఒక వార్త ఉంది. దానిపైన చూద్దాం. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్ను ఆదేశించి ప్రాథమిక సమాచారం ప్రకారం మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఆర్థిక సాయం, ఇంధనమిళ్ల రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 500కే గ్యాస్ సిలిండర్ను, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పెన్షన్ పెంపు తదితర హామీల అమలుపై సోమవారం నాటి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు అని చెప్పి ఒక వార్త. మరి ఈ వెబ్సైట్ అన్నారు. వెబ్సైట్ మరి ప్రజలు చూసుకోవచ్చా లేదా అనేది కూడా మరి ఇందులో రాయలేదు. చూద్దాం ఏం జరిగిద్దో. ఈరోజు వెబ్సైట్ ఓపెన్ అవుతుందట ప్రజాపాలనకు సంబంధించి. నెక్స్ట్ మనకి వెలుగు పేపర్లో వచ్చిన ఐటమ్స్ చూద్దాం. వెలుగులో ప్రధానంగా సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచాం, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం సీఎం రేవంత్. పాలకులం కాదు సేవకులం అన్నమాట నిలబెట్టుకున్నాం. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెలో పెట్టుకున్నారు. నెల రోజుల పాలన తృప్తిని, కొంత అనుభూతిని ఇచ్చిందన్న సీఎం. రాష్ట్రంలో నియంత్రణతో సంఖ్యలను తెంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నెల రోజుల పాలన తనకు తృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ప్రజలకు సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచడం, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తన నెల రోజుల పరిపాలనపై ఒక ట్వీట్ చేసినట్టు నిన్న నాకు కొత్త అనుభూతినిచ్చింది, సంతృప్తినిచ్చింది అన్నట్లు చెప్పారు. కానీ సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచారు వాస్తవమే. సరే, మీ యాంగిల్లో మీకు అది ఉండొచ్చు. దాంతోపాటు ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, ప్రజలకి మీరు అన్న హామీలు ఏ విధంగా ఎంతవరకు అమలు చేశారనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఆర్టీసీలో బస్సు ప్రయాణం తప్ప ఈ రోజు వరకు మీరు అన్న రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ, పెన్షన్ల పెంపుకు సంబంధించి కానీ ఇంకా చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఆల్రెడీ రైతు బంధు విషయంలో ప్రజలు ఒక రకంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పడి ఉండాల్సింది. మీరు అసలు రైతు బంధు పాత పద్ధతిలోనే ఇవన్నీ దాదాపు 20 రోజులు దాటిపోయింది. ఇప్పటికిప్పుడు మనం అది సవరించలేం కాబట్టి 7,500 కాదు 5,000 చొప్పున ఎకరానికి జమ చేయండి అని. ఇంతవరకు 1 ఎకరం లోపు తప్ప ఎకరం పైన వాళ్ళకి జమ కాలేదు. అదే పెన్షన్ల పెంపుదల కాలేదు. రుణమాఫీపై అసలు మాట మాత్రం మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. మీరేదో సంఖ్యలు దించడం, స్వేచ్ఛను పంచడం అని మాటలు చెప్తే కుదరదు. కంపల్సరీ మీరు అన్న మాటల్ని నెరవేర్చాలి. ప్రజల ఆకాంక్షలు అంటే ఏంది? ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అంటే ఆకాంక్షలు ఏముంటాయి? సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఎలక్ట్రిసిటీ 24 hours ఇవ్వాలి, నాణ్యమైన విద్యుత్తు. మీరు అన్న హామీల్లో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అన్నారు. ఇంధనం ఇళ్ళు, సరే కొన్ని ఇంధనం ఇళ్ళు లాంటి లేట్ అవ్వచ్చు, దానికి కొంత డిజైన్ కొత్త స్కీమ్ కాబట్టి పెన్షన్లు పెంచడానికి రైతు బంధుకు సంబంధించి ఇబ్బంది లేదు. ఎలక్ట్రిసిటీ ఉచితంగా 200 యూనిట్ల లోపు ఇవ్వడానికి ఇబ్బంది లేదు కాబట్టి దానికి కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆరంభ సూరత్వం లెక్కనే ఉంది.
స్టార్టింగ్లో అది ఆయన ఎలక్ట్రిసిటీకి సంబంధించి సీఎండి ప్రభాకర్ రావు రిజైన్ చేస్తే ఆ రిజైన్ని మీరు ఆమోదించొద్దు, అతన్ని పిలిపించండి, నేను అడగాలి, ఏదో మాట్లాడాలి, రికవరీ ఉండాలి, 84,000 కోట్లు అప్పులు చేశారు, ఎక్కడ పెట్టారని అడగాలన్నారు. ఆ రోజు అన్నారు, కథం దాన్ని అది చెత్తబుట్టలో పడేశారు. అది ఏమైంది అనేది కూడా ప్రజలకి తెలిసే పరిస్థితి లేదు. సీరియస్నెస్ లేదా, లేదని ఎందుకు దాన్ని అని వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. అట్లా అంత సీరియస్నెస్ ఏదైతే ఆరంభంలో ఉందో అంత్యం వరకు అది ఉంటే మీకు మంచిది. ఇంకోటి, ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం, గాడిని పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఆర్థిక వ్యవస్థ చాలా అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అని పదే పదే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు. దాన్ని సెట్ చేయాలి. ప్లస్ ఈ 6 గ్యారెంటీల అమలు, వాళ్ళు ఇచ్చిన హామీలకి అమలు చేయాలంటే ఆర్థిక వ్యవస్థ తప్పనిసరిగా సెట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు ప్రభుత్వం ఉన్నట్లు ఒక వెలుగు పత్రికలు. ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆర్బీఐ ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ మీద పట్టు ఉన్న రిటైర్డ్ ఐఏఎస్లతోనూ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఇక గతంలో ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ గందరగోళంగా ఉన్నాయని 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను వాస్తవికంగా రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ఉన్నట్లుగా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ఆదాయం ఎంత, ఉద్యోగాల జీతభత్యాలు, హామీల అమలు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చు అవుతుందనే పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇంకోటి, ఈ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తూ గాడిని పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల దుబారా ఖర్చులను తగ్గించాలని తక్కువ వడ్డీకే దొరికే లోన్ల వైపు మొగ్గు, సొంతంగా నిధులు సమకూర్చుకోవడానికే పైన ఫోకస్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పెట్టి వచ్చే బడ్జెట్ ఉన్నట్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకోండి, తప్పులేదు. తప్పనిసరిగా మీరు అన్న హామీలని నెరవేర్చాలి. ఇంకోటి, ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తామన్నారు, అది అప్పులు అంటున్నారు, తక్కువ వడ్డీకి ఇచ్చే ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తెస్తామంటున్నారు. ఇంకోటి, వచ్చే బడ్జెట్ ఉన్నట్లుగా వాస్తవికాలకు దగ్గరగా మేము ప్రవేశపెడతాం అని అంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ ప్రజలకి మీరు ఏ బడ్జెట్ పెట్టారు, వాస్తవాలా అవాస్తవాల కంటే వాళ్ళకి వనగూరే ప్రయోజనాలు ఏంటో చెప్పాలి మీరు. ఈ బడ్జెట్ అనేది పెద్ద అయోమయమైన వ్యవస్థ. ఫిగర్లు ఉంటాయి, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 20,000 కోట్లు, బీసీలకు అది ఇచ్చినాం, ఎస్సీలకు ఇది ఇచ్చినాం, మైనార్టీలకు ఇచ్చినాం, 20,000 కోట్లు కేటాయించి, విద్యకి ఇంత కేటాయించిన కానీ ఆడ ఏం కనపడదు రిజల్ట్. అది వాస్తవికత. అంటే మీరు అనే ఖర్చు ఏదైతుందో ఆ ఖర్చు ప్రజలకి నేరుగా చేరుతుందా లేదా, ప్రజలకు లబ్ధి పొందుతుందా లేదా, ప్రజలు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా, యూటిలైజ్ చేసుకునే విధంగా మన గవర్నమెంట్ మెకానిజం ఉందా లేదా అనేది చూడాలి. మీరు అసెంబ్లీలో కూర్చొని బుక్లెట్ వేసుకొని దీనికి 2,000 కోట్లు, దీనికి 2,000 కోట్లు, దీనికి 2,000 కోట్లు కేటాయించిన బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, మహిళలకి, ఇట్లా మీరు విద్యకి, వైద్యానికి అని ఇక్కడ చూస్తే ఫిగర్లు కనపడతాయి. కానీ అక్కడ బయటలకి మళ్ళీ అదే గవర్నమెంట్ స్కూల్స్ అదే పరిస్థితి ఉంటాయి, అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అదే పరిస్థితి ఉంటుంది, డెవలప్ అయ్యే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఇదే కార్పొరేట్ స్కూల్స్ రోజు అభివృద్ధి చెందడం, రోజు లక్షల ఫీజులు వసూలు చేయటం. ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు వచ్చే పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గవర్నమెంట్ వచ్చే ముందు కేసీఆర్ కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నాడు. చాలామంది అనుకున్నారు, ఉద్యమకారులు, రకరకాల వ్యక్తులు, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అంటే ప్రైవేట్ స్కూల్కి మనం ఇక పిల్లల్ని పంపే అవసరం ఉండదు, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది అనుకున్నాం. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. మళ్ళీ అదే నారాయణ, అదే కాన్సెప్ట్ స్కూల్స్, అదే చైతన్య స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు 10 లక్షల ఫీజులు వసూలు చేసే వ్యవస్థలు అట్లే ఉంటాయి. కానీ కేజీ టు పీజీ అంటారు. ఇది మీరు అయినా ఒక మార్పును తీసుకురావాలి. చెప్పే మాటకి చేసే పనికి సంబంధం ఉండాలి. చెప్పే ఏదైతే మాటలకి చేసే మెకానిజానికి కూడా సంబంధం ఉండాలి. అట్లా లేకుండా చేయటం వల్ల ప్రజలు ఒక నిరాసక్తత, గవర్నమెంట్ అంటేనే ఒక నిరాసక్తత, ఒక అసంతృప్తి వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా మీరు పెట్టే బడ్జెట్లో వైద్యం పైన, విద్య పైన దృష్టి పెట్టండి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే వైద్యము, విద్య పైన పెట్టే ఖర్చుకే భయపడుతున్నారు, భయోదానికి గురయ్యే పరిస్థితి. ఏదన్నా మనిషికి బాగలేకపోతే వైద్యం చేయించుకోవాలంటే లక్షలు ప్రైవేటు హాస్పిటల్స్ పిండి వసూలు చేస్తున్నాయి. జలగల్లెక్క రక్తాన్ని తాగుతున్నారు ప్రజలు. ప్రైవేట్ స్కూల్స్ లక్షల ఫీజులు, వేల ఫీజులు. ఈ వ్యవస్థను మీరు ఏమైనా సమూలంగా మార్చగలిగితే అప్పుడు మీరు అన్నట్లు సంఖ్యలు దించిన, స్వేచ్ఛనిచ్చిన అంటే అది కావాల్సింది. స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ లేకుండా ఎందుకు ఉంటుంది?
కానీ ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యాన్ని కంప్లీట్‌గా మీరు కాన్సంట్రేట్ చేయండి. ఆ కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల పైన రెగ్యులేషన్ చేయండి. అసలు కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్ పైన డిపెండ్ అయ్యే విధంగా కాకుండా ప్రభుత్వ స్కూల్స్ పైన డిపెండ్ కావాలి. ప్రభుత్వ స్కూల్ యొక్క బోధన నైపుణ్యాన్ని పెంచాలా. ప్రభుత్వ హాస్పిటల్స్ యొక్క నైపుణ్యాన్ని కూడా పెంచాలి, నాణ్యతను పెంచాలి. పెంచితే అప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది. ఢిల్లీలో అదే జరుగుతుంది. విద్యా, వైద్యం పైన ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెట్టిండు. అక్కడ పేద ప్రజలు సింగిల్ ఎంపీ లేకుండా పిల్లల్ని స్కూల్లో చదివించుకోగలుగుతున్నారు, హాస్పిటల్లో చూపించుకోగలుగుతారు. అది ఒకటి ఉంటే మిగతా అన్ని సమస్యలు సెట్ అవుతాయి. అది చేయండి. హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ అంటారు, 10 లక్షలు అంటారు. అది తీసుకుపోతే వాడు వైద్యం చేయట్లే ప్రైవేట్ హాస్పిటల్స్. మీరు ఏదో జబ్బుకు పెడతారు, వాడు ఏదో జబ్బు అంటాడు. అంత రకరకాల ఇబ్బందులు ఆడ. కార్డు తీసుకుపోతే నువ్వు మనం పోయిన ఏదైతే డిసీజ్ ఉంటుందో దీనికి లేదు మా హాస్పిటల్ అంటాడు. మీరు అన్ని జబ్బులకు పెట్టండి, తప్పే ఉంది. 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి రకాన్ని జబ్బుకు పెట్టండి. ప్రజలకు మించిన సంక్షేమం ఏముంటుంది మీకు? అప్పుడు కాదు మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చినట్లే ఉంది, 10 లక్షలు పెంచినట్టే ఉంది. అది పోతే ఎక్కడ చూసుకోవడానికి లేదా? ఎందుకు దానివల్ల యూజ్ అయింది? మేము 10 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు 2 హామీలు ఇచ్చినాం. ఒకటి ఆర్టీసీలో బస్సు, ఒకటి 10 లక్షలు అంటారు. ఆ 10 లక్షల కార్డు ఎక్కడ చెల్లట్లేదు. దాని మీద దృష్టి పెట్టండి, రివ్యూ చేయండి. దానిపైన రివ్యూ చేసి ఆరోగ్యశ్రీ కార్డు స్ట్రిక్ట్గా అమలు అయ్యేటట్టు చూడండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవడైనా రిజెక్ట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకునే మెకానిజాన్ని చూడండి. అది చూడకుండా మేము ఏదో చేసినాం అంటే అది ప్రజలకి అర్థం కాదు, వాళ్ళకు ఉపయోగం కూడా లేదు. అట్లా ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్షలు పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్లో టెట్, మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాను. ఏప్రిల్ లేదా మేలో టెట్ ఉంటుందట. అలా టీచర్లకు సంబంధించి ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి జేఎల్గా ప్రమోషన్ కావాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై ఉండాలి అనేది ఒక నిబంధన పెట్టారు. 2012 అవతల ఎవరైతే జాయిన్ అయిన టీచర్స్ ఉన్నారో వాళ్ళకి టెట్ లేదు కాబట్టి వాళ్ళు టెట్ క్వాలిఫై అయితేనే ప్రమోషన్ ఉంటుంది. దాదాపు 60,000 మంది టీచర్లు టెట్ కోసం వెయిట్ చేస్తారు. టెట్ క్వాలిఫై ప్రమోషన్ల కోసం వాళ్ళకి ఏప్రిల్ లేదా మేలో టెట్ పెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు మెగా డిఎస్సికి కావాలనుకునే వాళ్ళు కూడా ఈ టెట్ రాయొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఈ వచ్చే 2-3 నెలలు ఎలక్షన్స్, 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీటిలలో ఫిబ్రవరి మార్చిలో కుదరదు కాబట్టి ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ లేదంటే మేలో కానీ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ నిరుద్యోగులకు సంబంధించి టెట్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో టెట్ నిర్వహించారు, మధ్యలో రాలేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలనేది గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇక్కడ మన తెలంగాణలో 6 నెలలకు కాదు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు కూడా భర్తీ గల. లాస్ట్ టైం సెప్టెంబర్లో అయింది, అంతకుముందు ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అయింది. కాబట్టి ఈ టెట్ అనేది నిరుద్యోగులు గమనించుకోవాలి. టెట్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే ఈ వార్తను గమనించి టెట్ ప్రిపేర్ అయితే రేపు రాబోయే మెగా డిఎస్లో మీకు అర్హత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వెలుగు పత్రిక సంబంధించి ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని న్యూస్ అనాలిసిస్లో కలుసుకుందాం.